హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజ్ శనగపప్పు కర్రీ కోసం ఒక కుక్కర్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు చిటపట అన్నాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాం. బాగా కలుపుకున్నాక మనం చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను ఒక కప్పు తీసుకొని అవి కూడా దీంట్లో వేసి ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. ఒక కప్పుడు వరకు అయిపోయాయి. ఒక క్యాబేజ్ తీసుకున్నాను, చిన్నది నార్మల్ సైజ్ది. ఒక కప్పు క్యాబేజ్ ముక్కలు అయినాయి నాకు. పెద్దది తీసుకుంటే మీరు శనగపప్పు, మీ కర్రీ ఎక్కువ కావాలంటే శనగపప్పుని ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు క్యాబేజ్ ముక్కలు తీసుకున్నాను. ఇవి బాగా ఇట్లా కలుపుకుంటూనే మనము 1 గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును వేస్తున్నాను. ఇలా శనగపప్పు క్యాబేజ్ను ఒక 2 నిమిషాలు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయాక ఒక కప్పు వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేస్తున్నాను. ఒక కప్పు వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవడం కోసం నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇట్లా 2 నిమిషాలు, ఒక 2 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే ఇట్లా బాగా ఉడికిపోయింది. 2 విజిల్స్ వచ్చాయి, శనగపప్పు బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి 3 టమాటాలను ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఈ టమాటాలు వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం, ఉప్పు కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా టమాటాలు కొంచెం మగ్గినాక ఉప్పు కారం వేసి, ఉప్పు కారం కూడా ఉడికినాక ఒక చిన్న వెల్లుల్లిపాయను పొట్టు తీసి ఇట్లా మంచిగా దంచి పక్కన పెట్టుకుందాం. ఈ ఉప్పు కారం ఉడికినాక ఈ వెల్లుల్లిపాయ ముద్దను ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి సర్వ్ చేసుకోవడమే క్యాబేజ్ శనగపప్పు